రాయలసీమ కరువు ప్రాంతమైన రాయలసీమ కన్నీళ్లు తుడిచే ఒక చారిత్రాత్మకమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో రాయలసీమలో ఎక్కడెక్కడైతే కరువు ప్రాంతాలు ఉంది వాటన్నిటికి కూడాను సాగునీటిని తాగునీటిని అందించే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ మీద మనం ఇక్కడ నిలబడడం. ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకం. దీంట్లో జరుగుతున్న ముఖ్యమైన కుట్ర ఏంటంటే 2020 మే 5న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రారంభించారు. అది ప్రారంభించి ఎవరిని లెక్క చేయకుండా కంటిన్యూస్గా దీన్ని కట్టడం మొదలుపెట్టారు. కానీ ఈరోజు మొన్న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, దాని తర్వాత హరీష్ రావు గారు ఇంకొకరు అన్నారు. అసలు నిజం ఏంటంటే మిత్రులారా చెప్తున్నాను వినండి, ఇది రేవంత్ రెడ్డి ఆపింది కాదు, హరీష్ రావు ఆపింది కాదు, ఇది ఆపింది ఒకే ఒక్క వ్యక్తి, మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకి ఒకటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన రాయలసీమలో పుట్టిన, రాయలసీమలో పెరిగిన, రాయలసీమలో చదువుకున్న రాయలసీమ ప్రజలంటే ఇష్టం లేదు.